నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూతాల అజిత్ రావు తన విజయాన్ని కాంక్షిస్తూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సిపిఐ, సిపిఎం ఆఫ్ పార్టీ, వికేసి ఇతర ప్రజా సంఘాల నాయకులు సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తూ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు మన నియోజకవర్గములకు చేసినది ఏమీ లేదు. ఉద్యోగస్తులకు భరోసా లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పాలకుల సమస్యలను గాలికి వదిలేశారు. గ్రామాల్లో నీటి కొరత ఎక్కువైంది. యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. కూడు గుడ్డ నీడ కరువై ఎక్కువగా వలసలు వెళ్తున్నారు. కేవలం ఓటు కొరకు మాత్రమే మీ ఇంటికి వస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఏ రోజు కూడా ఎంసీసీ ఉల్లంఘన చేసిన దాఖలా లేవు. మీ అందరికీ తెలుసు. ఎలాంటి క్రమశిక్షణ కానీ మేము ఉల్లంఘించకుండా రూల్స్కి లోబడి 2 ఎలక్షన్లు చేసిన పరిస్థితి మాది. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఈసారి ఎన్నికలు చాలా తీవ్రతరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయనేది మీ అందరి ద్వారా ఎలక్షన్ కమిషన్కి తెలపబోతా ఉన్నాను. ఏ యొక్క ఉద్యోగాలు కానీ అధికార యంత్రాంగం కానీ మనం చూసుకున్నట్టయితే మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మా ఏజెంట్స్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. గంటల తరబడి పర్మిషన్స్ కోసం కూర్చోబెట్టడమే కాకుండా చిన్న చిన్న వంకలతోని మరి రూల్స్కి లోబడి మేము అప్లై చేస్తే పైనుంచి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి వాటిని ఉల్లంఘించాము, ఇంకా రిక్వైర్మెంట్స్ అవసరము అని చెప్పేసి రోజుల తరబడి డిలే చేసే పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గం తరపు నుంచి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మా పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒక పిలుపునిస్తూ ఉన్నాను. అలాగే ఒకటే అధికార యంత్రాంగము, ఉద్యోగాలు ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు చేసే పనులు శాశ్వతం కావు. మీ యొక్క ఉద్యోగానికి న్యాయం చేయండి. అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వండి. అందరికీ ఫేర్ ఛాన్సులు ఇవ్వండి. అనవసరమైన ఇబ్బందులు ఇక్కట్లకి గురి చేస్తూ లేనిపోని మీ కొత్త రూల్స్ని పెట్టేసి ఎక్కడ ఒక రూల్స్ ఈ విధంగా మారాయండి, ఈ ఎలక్షన్కి ఈ విధమైన సెట్ ఆఫ్ రూల్స్ వచ్చాయి, ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది మేము ఆఫీసర్ల చుట్టూ తిరిగి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ సువిధా పోర్టల్లో ఉంటాయండి చూసుకోండి అంటారు. మన నియోజకవర్గ పరిస్థితుల్లో ఒక పోర్టల్లో హ్యాంగ్ అవ్వడం తప్ప అది పని చేసిన దాఖలా లేదని మనకు కూడా తెలుసు. నేనే దానికి ఉదాహరణ. నేను ఎన్నిసార్లు ఆ పోర్టల్ చేసినా కానీ ఎప్పుడు పర్మిషన్స్ అయితే అది ఎర్రరీ చూపిస్తూ ఉంది. పర్మిషన్స్ విండో అసలు ఓపెనే అవ్వట్లేదు. ఆన్లైన్లో మనం ప్రక్రియ అనేది మన యొక్క సౌలభ్యం కోసం చేసింది. అలాంటిది ఈరోజు పని చేయకుండా ఆఫ్లైన్ని స్వీకరిస్తాము అన్నారు. ఆఫ్లైన్లో మనం పెట్టుకున్న అప్లికేషన్స్ 4 రోజుల నుంచి అక్కడే పడున్నాయి. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పర్మిషన్ కానీ శాంక్షన్ అవ్వలేదు. ఆఫీస్లో మేము ఆఫీసర్లను అడిగితే పై అధికారులు చెప్తారు శాంక్షన్ చేశామని. కింద అధికారులు అంటారు మేడం మీరు సంతకం పెట్టడంలో లోపం జరిగిందో, లేకపోతే ఈ పార్టీ కాదు వేరే పార్టీలు. మేమిచ్చిన మా కాంగ్రెస్ పార్టీకి ఆమె సంతకం పెట్టి పర్మిషన్స్ ఇచ్చాము, 6 పర్మిషన్లు ఇచ్చామని ఆ మేడం గారు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మనకి పేపర్ పరంగా చూస్తే 2 పర్మిషన్లు ఉంటాయి, మిగతా లేవు. ఏమిటి అని అంటే ఇతర పార్టీలు కూడా క్లబ్ చేసి ఆమెను కూడా మోసపుచ్చి మరి పర్మిషన్స్ వేరే పార్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మేడం గారు మరి చూడట్లేదు, లేకపోతే ఈ అధికారులు క్రింద ఉన్న అధికారుల్లో చాకచక్యమో లేకపోతే కుట్రలో కుతంత్రమో లేకపోతే ఎవరికి అంటగాగుతున్నారో వాళ్ళందరూ ఒక్కసారి అప్రమత్తం అవ్వండి. ఇది మీ ఉద్యోగానికి మీరు నష్టం చేసే పని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అనవసరమైన ఇబ్బందుల్ని గుర్తు తెచ్చుకోకండి. మీరు ఫేర్ ఎలక్షన్స్కి చేయడానికి కోఆపరేట్ చేయండి. ఒక మండలంలో ఆఫీసులోకి వెళ్తే దానికి పర్మిషన్స్ కావాలన్నారు. మేము దానికి లోబడి వాటికి అనుగుణంగానే అప్లై చేసుకున్నాం. అలాగే ఒక ఇన్ఫార్మల్ మీటింగ్
మా స్నేహితులతోని మా బంధువులతోని కూర్చొని వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి వెళ్తే మమ్మల్ని మా యొక్క గెస్ట్లని మమ్మల్ని పిలిచిన ఒక హోస్టులు కూడా ఎంత భయభ్రాంతులు చేశారంటే ఈరోజు ఈ పత్రికా సమావేశానికి అది ఒక ముఖ్య కారణం. మమ్మల్ని పిలిచిన హోస్టుని బయటికి పిలిచి మీరు ఎందుకు ఎవరిని పిలిచారు, వాళ్ళ షాప్ ఓపెనింగ్కి అభిమానంతో ఒక అక్కగా ఒక సోదరిగా ఆ యొక్క ఆనంద సభ ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయమని మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పిలిస్తే ఆ పార్టిసిపేషన్లో మీరు ఎందుకున్నారు, మీరు పర్మిషన్స్ ఉన్నాయా అని చెప్పి సచివాలయ కర్మచారి ఒక చిన్న ఉద్యోగస్తులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధం లేని ఇది ఒక వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఒక సమావేశం అని అంటే దానికి కూడా ఆవిడ సహకరించకుండా మిగతా వాళ్ళందరికీ భయభ్రాంతులు చేసేటట్టు మా చుట్టుపక్కల ఉన్నవారు మా స్నేహితుల్ని భయభ్రాంతులు చేసేటట్టు ఆవిడ ఒక ఫేక్ ఫోన్ కాల్ చేసి నా మీద కర్రలతో దాడి చేస్తున్నారు అని చెప్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మేడం ఇదేం జరుగుతోంది, ఇలా ఎవరికో ఫోన్ చేసేసింది, మేము దాడి చేయకుండా మా ఉత్తి చేతులతో నిలబడ్డ వాళ్ళ మీద ఇలాంటి అపవాదులు వేసి మా చుట్టుపక్కల మాకు సపోర్ట్ చేసే వాళ్ళని కానీ మా చుట్టాలని కానీ మా స్నేహితులను కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి భయపెట్టే కుతంత్రానికి కుట్రలకి పాల్పడుతున్న వైరము మనమందరం గమనించుకొని ఇది అధికార యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి వెళ్ళేటట్టు ఈ సోదరులందరూ సహకరిస్తారని ఈరోజు ఈ సమావేశం చేసుకున్నారు. మీరు చూడండి, ఒక కార్యకర్తని కలవడానికి లేదు, ఒక నాయకుల్ని కలవడానికి లేదు, ఒకరితో మాట్లాడడానికి లేదు. ప్రతి ఒక్కదానికి ఏదో అపవాదు జరిగినట్టు, ఏదో దురాక్రమం చేసినట్టు, ఏదో అన్యాయం చేస్తున్నట్టు చిత్రీకరించి వాళ్ళందరినీ భయానికి గురి చేసి మాతో కలవనీయకోకుండా 7 గంటలకు మొదలుపెట్టిన ఈ చిన్న ఎంక్వైరీ అనేది మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సమావేశానికి ఆ ఇంటి యజమాని పిలిచి ఆయన డీటెయిల్స్ అడగడం, ఆ ఇంటి అగ్రిమెంట్ కాగితాలు అడగడం, ఆ యజమాని ఆధార్ కార్డులు అడగడం. మీ ఇంట్లో చేసిన ఫంక్షన్స్కి మీరు ఆధార్ కార్డు ఇచ్చి మీరు పర్మిషన్ తీసుకుంటారని ఎవరైనా ఎక్కడన్నా ఇది మీరు చూసారా? ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా జరిగేదా ఇది? ఆయన డ్యూటీ బౌండ్ అయ్యి ఇది నా ఇల్లే, ఇది నా ఆఫీసే, ఇది నా ఇల్లే అని చెప్పేసి వాళ్ళు అడిగిన దానికి సౌమ్యంగా సహకరిస్తూ పేపర్ చూపించడం, ఆధార్ కార్డులు ఇవ్వడం, ఇది నా అనుమతితోనే వీళ్ళని ఇక్కడ నేను అలౌ చేశానని రాస్తే మళ్ళీ మీ యజమానురాల్ని పిలవండి అని ఆమె అనారోగ్యంతో ఉంది, ఆమె బీపీ పేషెంట్, 2 అంతస్తులు దిగి కిందికి వచ్చి వీళ్ళతో మాట్లాడి మాకు కూడా సమ్మతమేనా, మీ భార్యాభర్తలు ఇరువురికి సమ్మతమేనా, మీ భార్యాభర్తలు ఇరువురు ఈ ఇంటి అగ్రిమెంట్లో భాగస్తులేనా, మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలతోని ఎలక్షన్ ప్రచారం చేసుకునే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో వాళ్ళకే తెలియదు. మేమైతే కేవలం మా బంధువులని మా మిత్రులని ఆ రోజు చేసే ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే కలవడం జరిగింది. కానీ ఈ అడ్డంకులు సృష్టించడానికి వచ్చిన ఈ స్క్వాడో లేకపోతే ఈ హెడ్ కానిస్టేబుల్లో ఈ లేడీ కానిస్టేబుల్లో ఈ సచివాలయం కర్మచారియో వీళ్ళందరికీ ఏ మనసులో ఉందో మనకైతే తెలియదు. కానీ ఈ యొక్క గోల, ఈ యొక్క డిస్టర్బెన్స్, ఈ యొక్క హరాస్మెంట్ అనేది 9:58 వరకు జరిగింది. ఆ తర్వాత అర్ధాంతరంగా అన్నీ బంద్ చేసుకొని వాళ్ళ బండి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది దేనికి నిదర్శనము? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒక పార్టీ కార్యక్రమాన్ని ఒక పార్టీ నాయకులు వాళ్ళు ఎవరిని కలిసినా కానీ వ్యక్తిగతంగా కలిసినా కానీ దానికి అడ్డంకులు సృష్టించాలి, వారితో పాటు ఒకరి పక్కన నిలబడడానికి వీలు లేదు అన్న కుట్రలో భాగంగానే కనిపించింది. కానీ ఇది నిస్వార్థంగా స్వచ్ఛంగా చిత్తశుద్ధితో చేసే ఎలక్షనీరింగ్ జాబ్ లాగా కానీ ఏ దాఖలా కనబడలేదు. యజమానులు ఒప్పుకొని వాళ్ళ సమ్మతితోనే మేము వాళ్ళ ఇంట్లో సమావేశం కానీ మేము వాళ్ళ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే 9:58 వరకు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి చివరికి ఆ యజమానురాలు హై బీపీ అయిపోయి ఆవిడ ఎందుకంటే మనకి
ఆవిడ ఎందుకంటే మనకి ఇలాంటి సమావేశాలు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, వాళ్ళని పంపించేసేయండి, స్నేహితులని ఇంటి నుంచి పంపించేసేయండి అన్న పరిస్థితులు తెచ్చారంటే ఒక్కసారి గమనించండి. ఒక పార్టీకి వాళ్ళు ఊహించుకొని ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి కాళ్ళు అడ్డం పెట్టే చర్యలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి దుశ్చర్యలు ఇవి మీరందరూ గమనించుకొని మరి అధికారాలకి ఎలక్షనీరింగ్ చేసే ప్రతి ఒక్క నాయకులకు, ఉద్యోగస్తులకు నేను మీ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలాంటివి చర్యలు మానుకోండి. ఇవి అప్రజాస్వామికం. ఓటు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక ఫండమెంటల్ రైట్. అది ఉపయోగించుకునేది 5 సంవత్సరాలకు వచ్చే ఒకే ఒక అవకాశం.